తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. చాలా అరుదుగా పడతా ఉంటాయి సార్. అంటే మనం ప్రేక్షకులతో కలిసి సినిమా చూసినప్పుడు ఎలాంటి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందో, అదే పేరు మన రియల్ నేమ్ని మర్చిపోయి చిన్నప్పటి నుంచి పెట్టుకున్న పేరును మర్చిపోయి క్యారెక్టర్ నేమ్ వచ్చినప్పుడు ఇట్ ఫీల్ సంథింగ్ ఎల్స్ కదా. సో వాట్ అబౌట్ యువర్ స్టే ఆన్ అట్? ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్ఫాక్ట్ మీరు కూడా అన్నారు కదా, నాకు రాజశేఖర్ అని తెలియదు, శుభోదయం సుబ్బారావు గారు అని తెలుసు అని. సో నేనే ఇట్స్ లైక్ నాకు లీగల్ ఎంటిటీ మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే, కళామతల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. సో దానికి నేను కొరటాల శివ గారు కానీ మహేష్ బాబు గారు కానీ లైఫ్ లాంగ్ ఐ విల్ బి ఇండెప్టెడ్ టు దెమ్. సో మీరు అన్నట్టు నా ఎర్లియర్ కొలీగ్స్ కానీ ఇండస్ట్రీకి రాకముందు నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ అందరికీ వాళ్ళకి మాత్రమే తెలుసు రాజశేఖర్ అని. అండ్ ఇనీషియలీ నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత 5 years తర్వాత భరత్ అని నేను క్యారెక్టర్ చేయడం జరిగింది, శుభోదయం సుబ్బర్ క్యారెక్టర్. సో అక్కడి వరకు చాలామందికి అందరికీ రాజశేఖర్ అని తెలుసు. బట్ ఆఫ్టర్ దాట్ అందరూ ఏంటంటే దే నేమ్ యాజ్ రాజశేఖర్, బట్ వాళ్ళు నన్ను పిలిచేది సుబ్బారావు గారు, లేకపోతే శుభోదయం సుబ్బారావు గారు, లేకపోతే శుభోదయం రాజశేఖర్ గారు అన్నట్టు ఉంటుంది. అండ్ ఎవ్రీ వన్ విల్ బీ హ్యావింగ్ ఏ కన్ఫ్యూజన్. మన మూవీస్లో క్రెడిట్ వేసినప్పుడు ఏ నేమ్ వేయాలి సార్ అని చెప్పి అడుగుతుంటారు. రీకన్ఫర్మేషన్ తీసుకుంటారు, సార్ రాజశేఖర్ అని వేయాలా లేకపోతే శుభోదయం సుబ్బారావు గారు అని వేయాలని చెప్పాను. సో మీ స్టే దేని మీద ఉంటుంది? ఆబ్వియస్లీ ఏంటంటే శుభోదయం సుబ్బారావు అనేది ఇండస్ట్రీలో నాకు ఐడెంటిటీ తీసుకొచ్చింది. అండ్ ఇఫ్ యూ సీ మై రింగ్ టోన్, మహేష్ బాబు గారితో నేను క్వశ్చన్ చేసి ఆ డైలాగ్ వర్షన్ ఏదైతే ఉందో అదే ఉంటుంది యాక్చువల్గా నాకు. సో ఇట్స్ మై ఐడెంటిటీ ఇన్ ఇండస్ట్రీ. సో నార్మల్గా అయితే శుభోదయం సుబ్బారావు అనే ప్రిఫర్ ఉంది. బట్ ఏంటంటే ఇట్ షుడ్ నాట్ బి లిమిటెడ్ టు శుభోదయం సుబ్బారావు. కైండ్ ఆఫ్ అలాంటి క్యారెక్టర్స్ ఇంకా రావాలి దీంట్లో ఉన్నది. బట్ డెఫినెట్లీ ఐడెంటిటీ నాకు స్టార్ట్ అయింది శుభోదయం సుబ్బారావు కాబట్టి ఐ ప్రిఫర్ శుభోదయం సుబ్బారావు. ఎందుకంటే రాజశేఖర్ అనేది హీరో రాజశేఖర్ గారు ఉన్నారు, ఇంకా కపుల్ ఆఫ్ అదర్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు రాజశేఖర్ అనేది. సో శుభోదయం సుబ్బారావు అనేది నో వన్ ఎల్స్ ఈస్ దేర్. అండ్ ఐ డోంట్ థింక్ మళ్ళీ ఆ క్యారెక్టర్ పేరు పెట్టి ఇంకోటి అయితే చేయరు. సో దట్ విల్ బి వెరీ యూనిక్ ఐడెంటిటీ అనమాట. సార్ ఇప్పుడు మీరు మాటల్లో చెప్పారు, చాలా వీడియోస్లో లైక్ ఇంటర్వ్యూస్లో కూడా మీరు చెప్పున్నారు. బట్ ఐ వాంట్ టు నో లైక్ ఈ షిఫ్ట్ ఎందుకు జరిగింది? మీకు సినిమాల మీద ఇష్టం చిన్నప్పటి మీద ఉందా, లేకపోతే ఆ క్యారెక్టర్ మీద దాకా ఎలా వచ్చింది? మీరు ఎక్కడో సాఫ్ట్వేర్లో జాబ్ చేసుకుంటున్న వాళ్ళకి ఈ క్రాస్ ఎలా అయ్యింది అన్నది. అష్టోత్తరమా సహస్రనామాలు చెప్పాలా? సో దట్స్ అ బిగ్ స్టోరీ అండి. బట్ అడిగారు కాబట్టి జస్ట్ నాకైతే బేసికల్లీ ఐఎమ్ కంప్లీట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అండి. అంటే అది ఆర్టిస్ట్గా యాక్టర్గా కాకపోయినా కైండ్ ఆఫ్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి నేను ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయడం, కాలేజ్ ఫెస్ట్ కండక్ట్ చేయడం, ఆర్గనైజ్ చేయడం, ఈవెంట్స్ అవన్నీ. సో ఆ కైండ్ ఆఫ్ ఆ ఫ్లేవర్లో ఉండేది ఇంట్రెస్ట్ అంతా. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద జాబ్ నాకు యాక్చువల్గా లాంగ్ టైమ్ బ్యాక్ నేను ఐ థింక్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే నాకు మాది రాజమహేంద్రవరం. సో అక్కడ నాకు లోకల్ ఎవరో మూవీ చూస్తుంటే దే ఆఫర్డ్ మీ లీడ్ రోల్ ఆఫర్ చేశారు. బట్ అప్పుడున్న మా రిసోర్స్ అప్పుడున్న సర్కమ్స్టెన్సెస్ బట్టి పేరెంట్స్ అంత ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే అప్పుడు డిఫరెంట్ సినారియో ఉండేది, ఇప్పుడు వేరు. ఇప్పుడు కంప్లీట్ ఇట్స్ అ ప్రొఫెషన్ రైట్ నౌ. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ప్రొఫెషన్గా పర్సూ చేస్తున్నారు చాలామంది. సో అప్పుడు అంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి, మన మీద కన్సర్న్తోనే. అంటే స్టేబుల్ ఇన్కమ్ ఉండదు. ఇద్దరు అంటే లైక్ వీఆర్ 3 members అనమాట. 2 అక్కలు ఉన్నారు, నేను సన్. సో ఆ దీని మీద ఏంటంటే మనకంటే లైక్ అన్నిటికన్నా పేరెంట్స్ భయపడతారు కదా. అన్సర్టనిటీ, వెరీ సక్సెస్ రేట్ అనేది చాలా మినిమం ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు. ఇవన్నీ దీని మీద అప్పుడు అంత ఎంకరేజ్ చేయలేదు. తర్వాత వచ్చిన తర్వాత నేను వెన్ ఐ ఎంటర్డ్ ఇంటూ జాబ్ చేస్తున్నప్పుడు, ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నప్పుడు నైట్ షిఫ్ట్ చేసేవాడిని. నేను మ్యాక్సిమం అన్ని ఎంఎన్సీస్లోనే చేశాను. సో అప్పుడు 2001 or 2 జెమినీ వాళ్ళది ఆదిత్య మ్యూజిక్ స్టార్ట్ అయింది. సో దాంట్లో నేను సెలెక్ట్ అయిన యాంకర్గా. సో 2 shows కూడా నేను హోస్ట్ చేశాను. మనం కలవలేదు సార్ అప్పుడు? మీరు చేశారా? అదే ఆదిత్య మ్యూజిక్, ఆదిత్య మ్యూజిక్. సో చెప్తాను వెరీ ఆడిషన్స్కి వెళ్ళాను. 2 episodes చేశాను యాక్చువల్లీ. ఇంక 2 episodesకి ఎక్కడ కలుస్తాను వెరీ సో ఎండ్ అవుతా నేను ఏమనుకున్నాను అంటే 2 ఒకేసారి చేయొచ్చు, జాబ్ కంటిన్యూ అవుతూ. పేరెంట్స్ని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. సో జాబ్ మానకుండా 2 చేయొచ్చు అనుకున్నాను. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకి వాట్ ఎవర్ ఇట్ ఎనీ ఆర్టిస్ట్, యాక్టర్, యాంకర్ ఎవరైనా ద ఫేస్ మనకి ఏంటంటే మనం కాపాడు, అది మినిమం మెయింటైన్ చేయాలి మనం.
సో ఇది డే టైమ్ అది నైట్ టైం అని అంటే నాకు సంహవ్ అది ప్రాక్టికల్ అనిపించలే. ఓకే. అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఎథికల్గా కంపెనీకి ఇన్ఫార్మ్ చేయాలి. ఐ మీన్ దో ఇట్స్ నాట్ ఇట్స్ మన ఎడిషనల్ టైమింగ్స్ మనం చేస్తున్నాం, మన హాబీగా చేసుకుంటున్నాం. పైగా మనం కనిపిస్తాం ఎవిడెంట్గా. ట్రూ అంటే కనిపించినా కనబడకపోయినా బట్ మినిమం ఎథిక్స్ అనమాట మన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. సో నేను జెన్యున్గా చెప్పేలా 2 షోస్ చేశానంటే నో యూర్ నాట్ సపోజ్ టు, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే కంపెనీ పాలసీకి అగేన్స్ట్ అది. అండ్ ఐ మీన్ ఇట్స్ మోర్ ఓవర్ వీఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ యువర్ హెల్త్ అని చెప్పి. సో అలా ఇప్పుడు కంటిన్యూస్గా చేస్తామంటే ఆబ్వియస్లీ ఎక్కడో చోట పాయింట్ ఆఫ్ టైంలో మనం డౌన్ అవుతాం కదా. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అన్నారు. సరే ఇంకా అక్కడ మానేసిన తర్వాత మనకి ఏమైనా మనం అనుకుని చేయలేను కొన్ని ఉంటాయి అనుకోండి, ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటాం అవి మామూలుగా మన నెక్స్ట్ జనరేషన్ పిల్లల చేయించి మనం అట్లీస్ట్ అలా ఐ మీన్ సాటిస్ఫై అవుతాం అలా. సో అలాగా నాకు 2 సార్లు ఆపర్చునిటీ వచ్చింది బట్ ఐ నాట్ లైక్ యూటిలైజ్ చేసుకోలేకపోయాను. సరే ఇంకా ఇన్సిడెంట్లీ మేము ఉన్న అపార్ట్మెంట్లోనే చందు గారు అని ఆయన నోట్బుక్ క్లాస్ రూమ్ ఇవన్నీ మూవీస్ చేశారు చందు గారు. ఆయన మూవీలో ఇన్సిడెంట్లీ ఒక చైల్డ్ రోల్ కావాలి. సో మా బాబుని చూస్తుంటే అడిగారు, సార్ బాబుని ఇలా, అప్పుడు హీ వాజ్ అరౌండ్ 5 years అప్పుడు. ఓకే. చైల్డ్ రోల్ కావాలంటే సరే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో వీ స్టార్టెడ్ ఇన్ దట్ వే, ఎంకరేజ్ చేసాం. తను అలా చేశాడు, కపుల్ ఆఫ్ మూవీస్ చైల్డ్ రోల్ చేశాడు. తర్వాత షార్ట్ ఫిలిమ్స్, యాడ్స్ అని దట్టు ఏంటంటే ఓన్లీ వీకెండ్స్ చేయించాలి, హాలిడే ఉన్నప్పుడే లేకపోతే వెకేషన్లో చేయించాలి. నాన్న పొజిషన్కి వచ్చేసరికి మీ నాన్న పొజిషన్లోకి ఆబ్వియస్లీ నేనైతే చెప్తున్నా ఎండ్ ఆఫ్ ద డే నేను అదే అంటాను కదా, పేరెంట్స్ ఎప్పుడంటే పిల్లలు వాళ్ళ బాగు కోసం ఆలోచిస్తారు తప్పితే నథింగ్ ఐ మీన్ కెరీర్ ఎదుగుతున్నారంటే ఎవరు ఆపాలనుకోరు. బట్ ఏంటంటే రైట్ వేలు వెళ్తున్నారు, రాంగ్ వేలు వెళ్తున్నారో చూస్తారు. ఇప్పుడు ఈవెన్ రైట్ నో మా అబ్బాయి ఏదైతే చేశాడు ఇప్పుడు హీస్ రైట్ నో ఇన్ బీటెక్లో ఉన్నాడు. తను అంటే ఒకసారి బేసిక్ అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత ఇట్స్ అప్ టు దెమ్. అంటే అప్పుడు సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరు. రైట్ నో ఏంటంటే చెప్తాను కదా, ఇప్పుడు ఓన్లీ ఆర్టిస్ట్గా వెళ్ళక్కలేదు, టెక్నికల్ సైడ్ బోల్డ్ ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అండ్ వీ హ్యావ్ లైక్ మోర్ ఎక్స్పోజర్ రైట్ నో, మోర్ ఆపర్చునిటీస్ అదే. సో అలాగా తను ముందు ఎంటర్ అయ్యాడు. తనతో వెళ్తున్నప్పుడు ఐ మీన్ షూటింగ్స్ 5 years అంటే షూటింగ్స్ నేను వెళ్ళేవాడిని. ఇన్సిడెంట్లు అప్పుడు ఏంటంటే ఇక్కడే ఉండుంటారు టిఎన్ఆర్ గారు నాకు పరిచయం అయ్యారు. హాస్పిటల్ యాడ్ అది, హిమగిరి హాస్పిటల్ అని చెప్పని. సో దానికి ఆయన డైరెక్ట్ చేశారు ఆ యాడ్ టిఎన్ఆర్ గారు. మా బాబుని కూడా ఏంటంటే వయా ఫేస్బుక్లో ఏదో పరిచయం అంటే ఫేస్బుక్లో ఎలా బాబు అంటే సరే షూటింగ్కి ఎలా అంతా అయింది. ఆయన హీస్ ద ఫస్ట్ పర్సన్. అంటే దానికన్నా ముందు నేను యూఎస్లో ఉండేటప్పుడు మా ఫ్రెండ్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ అని మొన్న రీసెంట్ లాస్ట్ వీక్ రమణ కళ్యాణ్ అని చెప్పి మూవీ రిలీజ్ అయింది, తన డైరెక్టర్ యాక్చువల్లీ. సో ఇన్సిడెంట్లీ నేను ఆ ప్రాజెక్ట్ కూడా ఓవర్సీ చేశాను, నేను ప్రొడక్షన్తో చూసుకున్నాను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కింద. సో తను హీస్ ద ఫస్ట్ పర్సన్. నాకు అక్కడ న్యూయార్క్లో ఉండేటప్పుడు బయట అవుటింగ్ వెళ్తాం కదా, తను సినిమాటిక్ లెన్సెస్తో నాకు ఫస్ట్ తను ఫోటోగ్రాఫ్ తీసాడు, పోర్ట్ఫోలియో చేశాడు. అవి చూసిన తర్వాత నాకు కొద్దిగా గొప్పగా కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే బయట ఒకలా ఉంటాము మనం, స్క్రీన్ మీద ఒకలా ఉంటాము అని. ఇక్కడ స్క్రీన్ ప్రెజెన్స్ అంటాం, ఫోటోగ్రఫీ అయితే ఫోటోజెనిక్ ఫేస్ అంటాం. సో అది అయిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్ అనేవారు వెళ్ళొచ్చు కదా ఇదంతా అని. బట్ ఫ్రెండ్స్ చాలామంది ఏంటి సరదాగా మాక్ చేస్తుంటారు, అంతా అవుతుంటుంది. వెన్ టిఎన్ఆర్ గారు నాకు చెప్పినప్పుడు మీరు ఎందుకు ట్రై చేయకూడదు, యాక్చువల్గా నేను ఈ అటైర్లో ఉండేవాను, క్లీన్ షేవ్ అంటే ఎంఎన్సీ కదా క్లీన్ షేవ్ అంతా ఉండేది, లేదా కైండ్ ఆఫ్ లైక్ ఫ్రెంచ్ లుక్తో ఉండేవాను అనమాట. ఇన్సిడెంట్లో అప్పుడు ఏదో లైక్ 2-3 weeks షేవ్ చేసుకోలేదు, కొద్దిగా లైట్ బియర్డ్తో ఉన్నా. టిఎన్ఆర్ గారు చూసి అప్పుడు ఆ టైంలో ఏంటంటే చాలామంది మన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో సీనియర్స్ అండ్ ఐ మీన్ అన్ఫార్చునేట్లీ ఐ మీన్ వీ లాస్ట్ దెమ్, చనిపోయారు. హావత్ ప్రసాద్ గారు కానీ, దర్వర్ సుబ్రహ్మణ్యం గారు కానీ, వీళ్ళందరూ స్కేర్సిటీ ఉంది ఆ ఏజ్ గ్రూప్లో. సో ఆయన ఏంటంటే అన్నారు, సార్ ఇప్పుడు ఇలా ఇండస్ట్రీకి ఉందండి, మీరు ఐ మీన్ హైట్ ఉంది, పర్సనాలిటీ ఉంది, వై డోంట్ యూ ట్రై అని చెప్పి ఆయన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ముందు ఫ్రెండ్స్ అంతా ఎలా చెప్పినా ఒక ఇండస్ట్రీ పర్సన్గా ఆయన టిఎన్ఆర్ గారు చెప్పడం జరిగింది. సో ఓకే సార్ క్యాజువల్గా ఓకే సార్ థ్యాంక్ యూ అండి, మీరే ఉంటే ఏమైనా చెప్పండి సార్ అని చెప్పాను. సో ఇన్సిడెంట్లీ నేను ఏదైతే మా ఫ్రెండ్ విజయ్ తన ఫొటోస్ అవి ఫేస్బుక్లో అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఈయన చెప్పిన తర్వాత ఒకసారి మామూలుగా అప్లోడ్ చేసి చూస్తే తర్వాత నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కాల్ ఫేస్బుక్ నుంచి వచ్చింది. ఫేస్బుక్లో ఏంటది రీయూనియన్ అని చెప్పి ఒక డెమో ఫిలింగా వచ్చింది అనమాట. అంటే అప్పుడు యాక్చువల్గా కైండ్ ఆఫ్ 2014 అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఒక డెమో పొలిటికల్ దీని మీద ఒక డెమో ఫిలిం చేశారనమాట. ఆ దీంట్లో నెగిటివ్ రోల్ చేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నెగిటివ్ క్యారెక్టర్ చేసాం, ఒక ఐ మీన్ కమింగ్ ఆఫ్ పొలిటికల్ పర్సన్ మినిస్టర్ క్యారెక్టర్ అనమాట. అది అయిపోయింది. తర్వాత పాషా అందర్వాడని మెయిన్ స్ట్రీమ్ నేను కెమెరా ఫేస్ చేసింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చంద్రమోహన్ గారి కాంబినేషన్తో. యా సో తెలియదు చంద్రమోహన్ గారి గురించి తెలియదే ఉంది, లైక్ ఏమో లక్కీ హ్యాండ్, చాలా ఎంతోమంది హీరోయిన్స్ ఆయన ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యారు.
సో అదొకటి నేను అనుకుంటా మేబీ ఆయనతో ఫస్ట్ మెయిన్ స్ట్రీమ్ మూవీ కెమెరా ఫేస్ చేయడం ఆయన కాంబినేషన్తో చేశాను, దానివల్ల మేబీ కొద్దో గొప్పగా ఐ మీన్ ప్రెజెంట్ ఇలా జర్నీ అవుతుందని. ఆన్ స్పాట్ ఇంప్రూవైజేషన్స్ కానివ్వండి, లేకపోతే సలహాలు కరెక్ట్గా ఇవ్వడం కానివ్వండి, డిక్షన్ కరెక్షన్ కానివ్వండి, ఎప్పుడు ఏది మాట్లాడాలి, ఆ చమత్కారైన ఎక్స్ప్రెషన్స్ ఏది ఇవ్వాలి, వారు మాత్రం అసలు ఫ్లాలెస్గా ఇచ్చేవారండి సజెషన్స్. అలాంటి సజెషన్స్ ఏమైనా వారి దగ్గర మీరు నేను ఆయనతో అయితే రిమెంబర్ కరెక్ట్లీ 3 days చేశానండి షూట్. అంటే అంత కైండ్ ఆఫ్ అలా అంత హెవీ సజెషన్స్ అయితే ఇవ్వలేదు కానీ బట్ హీస్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అనమాట. అక్కడ ఎక్కడ చేసాం, నాగార్జున సాగర్లో వెళ్ళి చేసాం. సో అక్కడ